Hello friends, welcome to our channel SBLK Tech Solutions. మనం ప్రీవియస్ వీడియోలో పైథాన్ కాన్సెప్ట్లో పైథాన్ వైల్ లూప్ కాన్సెప్ట్ని డిస్కస్ చేశాము. అండ్ ఇప్పుడు ఈ వీడియోలో పైథాన్ ఫంక్షన్స్ అంటే ఏంటి, అవి ఎలా యూస్ చేస్తాం, ఫంక్షన్స్ని ఎలా కాల్ చేస్తాం అనే టాపిక్ని డిస్కస్ చేద్దాం. సో పైథాన్ ఫంక్షన్ అంటే ఏంటి? A function is a block of code which only runs when it is called. ఫంక్షన్ అనేది ఒక బ్లాక్ ఆఫ్ కోడ్. అది ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది? ఆ ఫంక్షన్ని కాల్ చేసినప్పుడు మాత్రమే మనకి ఎగ్జిక్యూషన్ అనేది అవుతుంది. సో దాన్ని ఫంక్షన్ అంటాం. ఏ ఫంక్షన్ కెన్ రిటర్న్ డేటా యాజ్ ఎ రిజల్ట్. మనకి ఆ ఫంక్షన్లో డేటాని రిజల్ట్గా రిటర్న్ చేస్తుంది. ఫంక్షన్ హెల్ప్స్ అవాయిడింగ్ కోడ్ రిపిటేషన్. మనకి కోడ్ రిపిటేషన్ని ఫంక్షన్స్ అనేవి అవాయిడ్ చేస్తుంది. అంటే కోడ్ అనేది రీయూజబుల్ చేసుకోవచ్చు మనం. నెక్స్ట్ ఫంక్షన్ నేమ్స్ ఎలా రాయాలి? ఏ ఫంక్షన్ నేమ్ మస్ట్ స్టార్ట్ విత్ ఏ లెటర్ ఆర్ అండర్ స్కోర్. ఒక లెటర్తో అయినా ఆర్ అండర్ స్కోర్తో అయినా మనకి ఫంక్షన్ నేమ్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ ఏ ఫంక్షన్ నేమ్ కెన్ ఓన్లీ కంటైన్ లెటర్స్, నెంబర్స్ అండ్ అండర్ స్కోర్స్. సేమ్ మనకి సిమిలర్ టు వేరియబుల్స్ లాగా మనకి ఎలా అంటే ఫంక్షన్ నేమ్ అనేది ఓన్లీ లెటర్ ఆర్ అండర్ స్కోర్తో స్టార్ట్ అవుతుంది. అండ్ ఇట్ కెన్ కంటైన్ ఓన్లీ లెటర్స్, నెంబర్స్ అండ్ అండర్ స్కోర్స్. అండ్ ఫంక్షన్ నేమ్స్ ఆర్ కేస్ సెన్సిటివ్. మనకి ఐదర్ క్యామెల్ కేస్లో రాయొచ్చు అండ్ లోవర్ కేస్లో రాయొచ్చు. అలా మనకి ఫంక్షన్ నేమ్స్ అనేవి కేస్ సెన్సిటివ్ ఉంటాయి. నెక్స్ట్ క్రియేటింగ్ ఏ ఫంక్షన్ని ఎలా క్రియేట్ చేయాలి? A function is defined using the def keyword followed by a function name and parenthesis. మనకి ఫంక్షన్ క్రియేట్ చేసేటప్పుడు డెఫ్ అనే కీవర్డ్ని యూజ్ చేయాలి. అంటే దాన్ని ఫంక్షన్ డెఫినేషన్ కోసం అది ఏమేమి ఉండాలి? డిఎఫ్ కీవర్డ్ తర్వాత ఫంక్షన్ నేమ్ అండ్ పారాంథసిస్ అనేది ఉండాలి. సో అలా మనం ఫంక్షన్ అనేది క్రియేట్ చేస్తాం. ఇక్కడ ఎగ్జాంపుల్ డిఈఎఫ్ మై ఫంక్షన్ పారాంథసిస్ ఉంది, అందులో ప్రింట్ ఒక స్ట్రింగ్ ఉంది, హలో ఐఎమ్ ఏ ఫంక్షన్ అని. ఇప్పుడు ఇక్కడ డిఈఎఫ్ అనేది డెఫినేషన్ అంటే ఫంక్షన్ని డిఫైన్ చేస్తున్నాం. డిఈఎఫ్ అనే కీవర్డ్తో ఒక ఫంక్షన్ని డిఫైన్ చేస్తున్నాం. ఆ ఫంక్షన్ నేమ్ మై ఫంక్షన్ అన్నట్టు. అక్కడ మై ఫంక్షన్ తర్వాత పారాంథసిస్ అని ఇచ్చినాం. అంటే ఇక్కడ మనకి ఏమంటున్నారు? ఫంక్షన్ ఈజ్ డిఫైన్డ్ యూజింగ్ ద డిఈఎఫ్ కీవర్డ్ ఫాలోడ్ బై ఫంక్షన్ నేమ్ అండ్ పారాంథసిస్. ఇక్కడ మనకు ఫంక్షన్ అనేది ఇలా క్రియేట్ చేస్తాం. డిఈఎఫ్ అనే కీవర్డ్తో ఫంక్షన్ నేమ్ మై ఫంక్షన్ తీసుకొని పారాంథసిస్ ఇచ్చినాం, దాని పక్కన కొలన్ అనేది ఇచ్చినాం. తర్వాత ప్రింట్లో మనం హలో ఐఎమ్ ఏ ఫంక్షన్ అని ఇచ్చినాం. సో ఇప్పుడు ఇది ఎగ్జిక్యూట్ కావాలి అన్నప్పుడు ఫంక్షన్ని కాలింగ్ అనేది చేయాలి. దిస్ క్రియేట్స్ ఏ ఫంక్షన్ నేమ్డ్ మై ఫంక్షన్ అండ్ దట్ ప్రింట్స్ హలో ఐఎమ్ ఏ ఫంక్షన్ వెన్ కాల్డ్. ఇప్పుడు ఇక్కడ ఇది ఏం క్రియేట్ చేస్తుంది? ఒక ఫంక్షన్ అనేది క్రియేట్ చేసింది. మై ఫంక్షన్ అనే నేమ్తో ఒక ఫంక్షన్ అనేది క్రియేట్ చేసింది. అండ్ ఆ హలో ఐఎమ్ ఏ ఫంక్షన్ మనకి ఆ ప్రింట్ స్టేట్మెంట్ ప్రింట్ అవ్వాలి అన్నప్పుడు, అంటే ప్రింట్ ఫంక్షన్లో ఉన్న టెక్స్ట్ మనకి ప్రింట్ అవ్వాలి అన్నప్పుడు, స్క్రీన్ పైన డిస్ప్లే అవ్వాలి అన్నప్పుడు మనం ఆ ఫంక్షన్ని కాల్ చేయాలి. సో ఫంక్షన్ అనేది ఎలా కాల్ చేస్తాం? కాలింగ్ ఏ ఫంక్షన్ని ఎలా కాల్ చేస్తాం? టు కాల్ ఏ ఫంక్షన్ రైట్ ఇట్స్ నేమ్ ఫాలోడ్ బై పారాంథసిస్. చూద్దాం ఎలా అనేది. ఇప్పుడు ఇక్కడ డెఫ్ అనే కీవర్డ్ యూజ్ చేసి మై ఫంక్షన్ అనే ఒక ఫంక్షన్ నేమ్ తీసుకున్నాము ఫాలోడ్ బై పారాంథసిస్. అండ్ అందులో ఫంక్షన్ లోపల ప్రింట్ స్టేట్మెంట్ ఒకటి తీసుకున్నాం. అంటే ప్రింట్ ఫంక్షన్లో హలో ఫ్రమ్ ఏ ఫంక్షన్ అని ఒక స్ట్రింగ్ని తీసుకున్నాం. ఫంక్షన్ కాలింగ్ అనేది మై ఫంక్షన్ ఫాలోడ్ బై పారాంథసిస్. అలా మనం ఫంక్షన్ కాలింగ్ అనేది చేస్తున్నాం. సో అప్పుడు మనకు ఆ ఫంక్షన్ కాలింగ్ చేసినప్పుడు మన స్క్రీన్ పైన మనం ఫంక్షన్ లోపల ప్రింట్లో ఏదైతే ఉందో అది ప్రింట్ అవుతుంది. అది ఎలా అనేది ఒకసారి ఇప్పుడు మనం అవుట్పుట్ చూద్దాం. అంటే కోడ్ రాసి అందులో చెక్ చేద్దాం. సో దీనికోసం నేను ఒక ఫైల్ తీసుకుంటున్నా, functions.py. ఫస్ట్ క్రియేటింగ్ ఏ ఫంక్షన్. ఇక్కడ క్రియేటింగ్ ఏ ఫంక్షన్ ఎలా క్రియేట్ చేస్తాము? డిఈఎఫ్ కీవర్డ్ యూజ్ చేసి ఫంక్షన్ నేమ్ ఫాలోడ్ బై పారాంథసిస్. సో డిఈఎఫ్ నేను మై ఫంక్షన్ అని తీసుకుంటున్నా. ఎగ్జాంపుల్ మై ఫంక్షన్ నేమ్ అనేది ఏదైనా తీసుకోవచ్చు, యూజర్ డిఫైన్.
కాకపోతే కేస్ సెన్సిటివ్, మన ఆ రూల్ అనేది ఫాలో అవ్వాలి. ఐదర్ క్యామెల్ కేస్ ఆర్ అప్పర్ కేస్ ఆర్ లోయర్ కేస్ అలా మనం రూల్ అనేది ఫాలో అవ్వాలి. సో ఇప్పుడు ఇక్కడ మై ఫంక్షన్ తీసుకొని పారాంథసిస్ అనేది ఇచ్చా. దీని సేమ్ మనకి ఫర్ లూప్స్లో వైల్ లూప్స్లో ఎలా అయితే కొలెన్ పెడతామో అలా మనం కొలెన్ అనేది ఇన్సర్ట్ చేయాలి. తర్వాత ఈ ఫంక్షన్ లోపల మనం ప్రింట్ అని ఒక ఫంక్షన్ తీసుకున్నాం. ప్రింట్ అంటే దేనికోసం? స్క్రీన్ పైన డిస్ప్లే చేయడానికి, టెక్స్ట్ని మనం ఇచ్చే కంటెంట్ని స్క్రీన్ పైన డిస్ప్లే చేయడానికి. నేను హలో వెల్కమ్ టు ఫంక్షన్ కాన్సెప్ట్ నేను ఇలా ప్రింట్ చేశాను. ఇప్పుడు మనం ప్రీవియస్లో మనం ప్రింట్ చేసి రన్ చేయగానే అవుట్పుట్ అనేది డిస్ప్లే అయ్యేది స్క్రీన్ పైన. ఇప్పుడు ఒకసారి మనం ఇలా చేస్తే అవుట్పుట్ డిస్ప్లే అవుతుందా చూద్దాం. ఇక్కడ మనకి అవుట్పుట్ అనేది మన డిస్ప్లే అయిందా? అవ్వలేదు. ఇక్కడ జస్ట్ మనకి మన ఏదైతే ఫోల్డర్లో ఉన్నామో ఆ ఫోల్డర్ ఒకటే కనిపిస్తుంది. బట్ మనకి ఫంక్షన్ అనేది డిఫైన్ అయింది అండ్ అందులో ప్రింట్ అనేది ఫంక్షన్ ఉంది. బట్ మనకి అవుట్పుట్ అనేది రాలేదు. సో ఫంక్షన్ని కాలింగ్ చేయాలి. ఎలా కాల్ చేయాలి? ఇప్పుడు ఇక్కడ మనకి ఫంక్షన్ లోపల ఉన్నాము. బ్యాక్ స్పేస్ ఇస్తే అంటే ఎక్స్ట్రీమ్ లెఫ్ట్కి వస్తే మనకి ఫంక్షన్ అనేది బయటికి వచ్చేస్తాం. ఫంక్షన్ బ్లాక్ నుండి బయటికి వచ్చేస్తాం. వచ్చిన తర్వాత అక్కడ ఫంక్షన్ నేమ్ మనం ఏదైతే తీసుకున్నామో దాన్నే ఇక్కడ కాల్ చేయాలి. సో మై ఫంక్షన్ యూజింగ్ పారాంథసిస్ నేను కాల్ చేశాను. ఇప్పుడు సేవ్ చేస్తున్నా. సేవ్ చేసి నేను ఇప్పుడు రన్ చేస్తున్నా. ఎస్, మనకి ఇక్కడ ఫంక్షన్ కాల్ అవ్వగానే హలో వెల్కమ్ టు ఫంక్షన్ కాన్సెప్ట్ అని మనకి అవుట్పుట్ అనేది డిస్ప్లే అయింది స్క్రీన్ పైన. సో ఇలా మనం ఫంక్షన్ని క్రియేట్ చేసి మై ఫంక్షన్ అనే ఒక ఫంక్షన్ నేమ్తో కాలింగ్ అనేది చేసాము. ఇలా మనకి ఫంక్షన్లో ఉన్న ప్రింట్ ఫంక్షన్లో ఏదైతే స్టేట్మెంట్ ఉందో స్ట్రింగ్ వాల్యూతో అది మనకు డిస్ప్లే అయింది. నెక్స్ట్ ఇప్పుడు ఏమంటుండ్రు? ఇప్పుడు ఇక్కడ టు కాల్ ఏ ఫంక్షన్ మై ఫంక్షన్ అంటే ఇక్కడ రైట్ ఇట్స్ నేమ్ ఫాలోడ్ బై పారాంథసిస్. ఫంక్షన్ నేమ్ ఏదైతే తీసుకున్నామో సేమ్ ఆ నేమ్తోనే మనము పారాంథసిస్ యూజ్ చేసి ఫంక్షన్ని కాల్ చేసాము. అప్పుడు మనకి అవుట్పుట్ అనేది ప్రింట్ అయింది. వీ కాల్ ద సేమ్ ఫంక్షన్ మల్టిపుల్ టైమ్స్. సో మల్టిపుల్ టైమ్స్ మనకి మల్టిపుల్ టైమ్స్ కూడా కాల్ చేయొచ్చు ఫంక్షన్ని. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ ఇంకొక ప్రింట్ స్టేట్మెంట్ తీసుకుంటున్నా అండ్ ఇక్కడ మళ్ళీ నేను కాపీ చేసి పేస్ట్ చేసా. ఇక్కడ నేను వెల్కమ్ టు ఫంక్షన్ కాన్సెప్ట్ అన్న దగ్గర హలో వెల్కమ్ టు పైథాన్ అని యూజ్ చేసిన. అండ్ ఇప్పుడు ఇక్కడ నేను ఫంక్షన్ని మళ్ళీ కూడా కాల్ చేసుకోవచ్చు. మల్టిపుల్ టైమ్స్ మనం ఫంక్షన్స్ అనేటివి కాల్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు నేను దీన్ని డిలీట్ చేసి మళ్ళీ ఫ్రెష్గా రన్ చేస్తున్నా. సో ఇలా హలో వెల్కమ్ టు ఫంక్షన్ కాన్సెప్ట్, హలో వెల్కమ్ టు పైథాన్, హలో వెల్కమ్ టు ఫంక్షన్ కాన్సెప్ట్, వెల్కమ్ టు పైథాన్, ఇలా మనకి 2 టైమ్స్ కాల్ చేసాం కాబట్టి ఆ ఫంక్షన్లో మనకి 2 టైమ్స్ అనేటివి ప్రింట్ అయింది. అట్లా మనం మల్టిపుల్ టైమ్స్ ఫంక్షన్ని కాల్ చేసుకోవచ్చు. ఎందుకు అంటే ఫంక్షన్స్ అనేటివి రీయూజబుల్. సో ఇప్పుడు నేను దీన్ని ఇక్కడ కామెంట్ పెడుతున్నా. ఇప్పుడు నెక్స్ట్ రిటర్న్ వాల్యూస్ అంటే ఏంటి? ఫంక్షన్ కెన్ సెండ్ డేటా బ్యాక్ టు ద కోడ్ దట్ కాల్డ్ దెమ్ యూజింగ్ ద రిటర్న్ స్టేట్మెంట్. అంటే దీని మీనింగ్ ఏంటి అంటే రిటర్న్ స్టేట్మెంట్ యూజ్ చేసి ఫంక్షన్ని కాల్ చేసినప్పుడు మనకు జనరల్గా రిటర్న్ స్టేట్మెంట్ అనేది ఇన్సైడ్ ద ఫంక్షన్ రాస్తాము. సో అది రాసిన తర్వాత మనము డేటాని కాలర్కి సెండ్ చేస్తాం. అదే మీనింగ్. సో ఇప్పుడు ఒక రిటర్న్ స్టేట్మెంట్ మనకు ఫంక్షన్ ఇన్సైడ్ ద బ్లాక్ రాస్తాం. ఎందుకు? ఒక ఫంక్షన్ అంటే ఒక టాస్క్ని పర్ఫామ్ చేస్తాము. సో ఆ టాస్క్ని పర్ఫామ్ చేసేదాన్ని మనం ఫంక్షన్ అంటాం. దాన్ని బ్లాక్ ఆఫ్ కోడ్లో రాసి ఆ ఫంక్షన్ నేమ్ని మనం కాల్ చేస్తాము. అండ్ ఇప్పుడు ఇక్కడ రిటర్న్ వాల్యూస్ ఏం చేస్తుంది? ఫంక్షన్ కెన్ సెండ్ డేటా బ్యాక్ టు ద కోడ్ దట్ కాల్డ్ దెమ్ యూజింగ్ రిటర్న్ స్టేట్మెంట్. రిటర్న్ స్టేట్మెంట్తో కాల్ చేసినప్పుడు ఆ డేటా అనేది ఇన్సైడ్ నుంచి అవుట్ సైడ్ అంటే మళ్ళీ కాలర్కి సెండ్ చేస్తుంది. అండ్ తర్వాత వెన్ ఏ ఫంక్షన్ రీచెస్ రిటర్న్ స్టేట్మెంట్ ఇట్ స్టాప్స్ ఎగ్జిక్యూటింగ్ అండ్ సెండ్ ద రిజల్ట్ బ్యాక్.
మనకి ఎప్పుడైతే రిటర్న్ స్టేట్మెంట్ ఫంక్షన్ అనేది రిటర్న్ స్టేట్మెంట్‌కి రీచ్ అవుతుందో, అప్పుడు ఎగ్జిక్యూషన్ అనేది స్టాప్ అవుతుంది. అండ్ ఆ రిజల్ట్ అనేది మనకి చూపిస్తుందన్నట్టు. రిజల్ట్ అనేది సెండ్ చేస్తది. సో, అది ఎలా అనేది చూద్దాం. ఎగ్జాంపుల్. ఇప్పుడు ఇక్కడ ఒక ఫంక్షన్ ఉంది. డెఫ్ గ్రీటింగ్ అని ఒక గెట్ గ్రీటింగ్ ఒక ఫంక్షన్ ఉంది. ఆ ఫంక్షన్‌లో రిటర్న్ ఉంది. రిటర్న్‌లో హలో ఫ్రమ్ ఏ ఫంక్షన్ అని ఉంది. తర్వాత ఇక్కడ ఒక వేరియబుల్ మెసేజ్ అనేది తీసుకున్నాము. అండ్ ఆ మెసేజ్‌కి గెట్ గ్రీటింగ్ అనే ఫంక్షన్‌ని అసైన్ చేసాము. తర్వాత ప్రింట్ మెసేజ్ అని అంటున్నాం. ఇప్పుడు ఇక్కడ ఏం చూస్తున్నాము? ఫస్ట్ ఒక ఫంక్షన్‌ని డిఫైన్ చేసినాం. గెట్ గ్రీటింగ్ అనే ఫంక్షన్ మనకి డిఫైన్ అనేది అయింది. అండ్ రిటర్న్‌లో హలో ఫ్రమ్ ఏ ఫంక్షన్ అని ఒక స్ట్రింగ్ వాల్యూ ఇచ్చినాం. అప్పుడు ఇది ఏం చేస్తుంది అంటే ఈ స్ట్రింగ్ అనేది మనకి కాలర్‌కి సెండ్ చేస్తుంది. మనం ఇక్కడ ఫంక్షన్ కాలింగ్ అనేది చేస్తాం కాబట్టి ఈ రిటర్న్ స్టేట్మెంట్ డేటాని అంటే ఇక్కడ ఉన్న స్ట్రింగ్‌ని కాలర్‌కి సెండ్ చేస్తుంది. అండ్ దాని తర్వాత ఇప్పుడు ఇక్కడ మెసేజ్ అని ఒక వేరియబుల్ తీసుకున్నాము. ఆ మెసేజ్ అని వేరియబుల్ తీసుకొని ఆ ఫంక్షన్‌ని అసైన్ చేస్తున్నాము. గెట్ గ్రీటింగ్ అనే ఫంక్షన్‌ని. అండ్ ఇక్కడ మెసేజ్‌ని ప్రింట్ చేస్తున్నాం. ఎందుకు? ఆ మెసేజ్ అనే వేరియబుల్‌లో ఈ ఫంక్షన్ అనేది స్టోర్ అవుతుంది. అండ్ ఆ ఫంక్షన్‌లో మనకు రిటర్న్ ఉంది కాబట్టి ప్రింట్ మెసేజ్ అనే వేరియబుల్‌ని ప్రింట్ చేయగానే మనకి ఆల్రెడీ ఆ ఫంక్షన్ మెసేజ్ అనే వేరియబుల్‌లో స్టోర్ అయ్యింది కాబట్టి మనకి ఏం రిటర్న్ చేస్తుంది? ఫంక్షన్‌ని కాల్ చేయగానే హలో ఫ్రమ్ ఏ ఫంక్షన్ అని రిటర్న్ చేస్తుంది. సో, అదొకసారి ఎలా అనేది అవుట్‌పుట్‌లో చూద్దాం. నేను ఇప్పుడు ఇదంతా కామెంట్ చేస్తున్నాను. సారీ. కామెంట్. ఇప్పుడు డెఫ్ ఒక ఫంక్షన్ ఏం తీసుకుందాము అంటే డీఈఎఫ్ అనే కీవర్డ్‌తో సరే మళ్ళీ మై ఫంక్షన్ అనేది తీసుకుందాం. మై అండర్ స్కోర్ ఫంక్షన్ అని తీసుకుంటున్నా ఈసారి. లేదు ఏదైనా తీసుకోవచ్చు. సో, ఇక్కడ ఇప్పుడు మై ఫంక్షన్ అని తీసుకుందాం. తీసుకున్న తర్వాత ఇప్పుడు రిటర్న్ స్టేట్మెంట్ యూజ్ చేస్తున్నాం. ఇందులో ప్రీవియస్ ఎగ్జాంపుల్‌లోనేమో డైరెక్ట్‌గా మనం ఒక ఫంక్షన్ డిఫైన్ చేసి అందులో ప్రింట్ వాల్యూస్ అనేవి అంటే స్ట్రింగ్ వాల్యూస్ తీసుకొని ఆ ఫంక్షన్‌ని కాల్ చేసాము. అలా డైరెక్ట్ మనకు ప్రింట్ అయిపోయింది. బట్ ఇక్కడ రిటర్న్ అనే స్టేట్మెంట్‌ని యూజ్ చేస్తున్నాం. రిటర్న్ హలో ఐయామ్ ఏ రిటర్న్ స్టేట్మెంట్. ఎగ్జాంపుల్ అలా అర్థంగా మనకి సింపుల్‌గా అర్థం అవ్వడం కోసం నేను రిటర్న్ స్టేట్మెంట్ అని ఒక స్ట్రింగ్‌ని ఇచ్చిన. ఇప్పుడు ఒక డీఈఎఫ్ ఒక ఫంక్షన్ అనేది డిఫైన్ అయింది. ఫంక్షన్ నేమ్ ఏంటి? మై ఫంక్షన్. లేదు ఇక్కడ మనకు ఆల్రెడీ మై ఫంక్షన్ అనేది తీసుకున్నాం కాబట్టి ఫంక్షన్ నేమ్‌ని చేంజ్ చేద్దాం. మై లేదు అంటే సేమ్ అక్కడ గెట్ గ్రీటింగ్ ఉంది కదా! అది గెట్ గ్రీటింగ్ అనేది తీసుకుందాం. ఇక్కడ గెట్ గ్రీటింగ్ అనే ఒక ఫంక్షన్ నేమ్‌ని మనము క్రియేట్ చేసినాం. అంటే డెఫ్ ఒక డీఈఎఫ్ యూజ్ చేయగానే ఫంక్షన్ అనేది డిఫైన్ అయింది. అండ్ ఫంక్షన్ నేమ్ ఏంటి? గెట్ గ్రీటింగ్. నెక్స్ట్ ఆ ఫంక్షన్ లోపల అంటే ఫంక్షన్ ఇన్‌సైడ్ మనం రిటర్న్ స్టేట్మెంట్ అనేది తీసుకున్నాం. రిటర్న్ స్టేట్మెంట్ తీసుకున్న తర్వాత ఇక్కడ ఇప్పుడు ఏం చేస్తున్నాము? మెసేజ్ అని ఒక సెపరేట్ వేరియబుల్ తీసుకుంటున్నాం. ఇప్పుడు నేను మెసేజ్ అనే వేరియబుల్‌ని బయట అంటే ఇక్కడ ఫంక్షన్ బ్లాక్ నుంచి బయటికొచ్చేసా. బయటికొచ్చేసి నేను మెసేజ్ అని ఒక వేరియబుల్ తీసుకొని దానికి ఈ గెట్ గ్రీటింగ్ అనే ఫంక్షన్‌ని అసైన్ చేశాను. అసైన్ చేసిన తర్వాత ఇప్పుడు ఫంక్షన్ కాలింగ్ అనేది ఎట్లా చేస్తున్నా ప్రింట్‌లో మెసేజ్ అని చేస్తున్నా. సో, ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నా ఒక ఫస్ట్ డీఈఎఫ్ ఫంక్షన్ డెఫినేషన్ ఒక ఫంక్షన్‌ని డిఫైన్ చేశాను. అండ్ ఫంక్షన్ నేమ్ గెట్ గ్రీటింగ్. ఆ ఫంక్షన్ ఇన్‌సైడ్ మనం రిటర్న్ స్టేట్మెంట్ అనేది తీసుకున్నాం. అండ్ రిటర్న్ స్టేట్మెంట్ తీసుకొని అందులో హలో ఐ యామ్ ఏ రిటర్న్ స్టేట్మెంట్ అని అన్నాం. అప్పుడు ఏమవుతుంది అంటే ఇప్పుడు ఇన్‌సైడ్‌లో ఉన్న రిటర్న్ స్టేట్మెంట్ మనకు ఫంక్షన్ ఇన్‌సైడ్‌లో ఉంది. సో, ఇక్కడ ఫంక్షన్ రిటర్న్ స్టేట్మెంట్ ఇన్‌సైడ్ ద ఫంక్షన్ వర్క్ కంప్లీట్ అయిన తర్వాత మనకి మళ్ళీ అది ఈ డేటాని కాలర్‌కి సెండ్ చేస్తుంది. సో, ఇప్పుడు ఇక్కడ ఆ కాలర్ ఏం చేస్తున్నాము? మెసేజ్ అని ఒక వేరియబుల్ తీసుకొని, ఆ వేరియబుల్‌లోకి గెట్ గ్రీటింగ్ అనే ఫంక్షన్‌ని అసైన్ చేసినాం. చేసిన తర్వాత ఇప్పుడు ప్రింట్ ఈ వేరియబుల్ మెసేజ్ అనేది ప్రింట్ చేస్తున్నాం. సో, ఇప్పుడు ఒకసారి అవుట్‌పుట్ చూద్దాం.
ఎస్, మనకి అవుట్పుట్ అనేది ఎగ్జిక్యూట్ అయింది. హలో ఐ ఆమ్ ఏ రిటర్న్ స్టేట్మెంట్, ఇలా మనకి అవుట్పుట్ అనేది వచ్చేసింది. ఇలా రిటర్న్ వాల్యూస్ యూజ్ చేసి మనం ఫంక్షన్ని క్రియేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్, యూజింగ్ రిటర్న్ వాల్యూ డైరెక్ట్లీ. దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి అనేది చూద్దాం. ఇప్పుడు ఇక్కడ ఒక ఫంక్షన్ తీసుకొని డైరెక్ట్ ఏం చేస్తున్నాం, ప్రింట్ గెట్ గ్రీటింగ్ ఆ ఫంక్షన్ని డైరెక్ట్గా కాల్ చేస్తున్నాం మనం ప్రింట్లోనే. సో ఇప్పుడు ఇక్కడ డైరెక్ట్ మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, రిటర్న్ వాల్యూ డైరెక్ట్గా ప్రింట్ చేస్తున్నాం. అండ్ ఇప్పుడు ఇక్కడ దీనికి దానికి డిఫరెన్స్ ఏంటి అంటే మళ్ళీ ఒక నేను ఫంక్షన్ తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డిఈఎఫ్ మై ఫంక్షన్, నెక్స్ట్ సేమ్ ఇక్కడ రిటర్న్ స్టేట్మెంట్ని నేను యూజ్ చేసుకుంటున్నా, దీన్నే ఇక్కడ కాపీ చేసి ఇందులో పేస్ట్ చేసుకుంటున్నా. హలో ఐఎమ్ ఏ రిటర్న్ స్టేట్మెంట్ డైరెక్ట్లీ అంటున్నా, ఇక్కడ డైరెక్ట్లీ అంటున్నా. ఇక్కడ రిటర్న్ స్టేట్మెంట్ త్రూ వేరియబుల్ ఇలా ఎందుకు రాశాను అనేది మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. సో ఇప్పుడు ఇక్కడ ఒక ఫంక్షన్ డిఫైన్ అయిన తర్వాత మెసేజ్ అనే వేరియబుల్ తీసుకొని ఆ వేరియబుల్లోకి ఈ ఫంక్షన్ని స్టోర్ చేసి ప్రింట్లో ఈ వేరియబుల్ని మనం ప్రింట్ చేస్తున్నాం. సో కాలింగ్ అనేది మనకి ఇక్కడ ప్రింట్ మెసేజ్ లా చేస్తున్నాం. అందుకు మనకి ఒక అవుట్పుట్ ఏంటి, ఐఎమ్ రిటర్న్ స్టేట్మెంట్ త్రూ వేరియబుల్ అని ఇక్కడ మనకు అవుట్పుట్ అనేది వస్తుంది. బట్ ఇప్పుడు ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే డైరెక్ట్ ప్రింట్ అండ్ ఇక్కడ ఫంక్షన్ నేమ్ ఏంటి, మై ఫంక్షన్ పారాంథసిస్. సో ఇలా ఇప్పుడు ఇక్కడ డైరెక్ట్ ప్రింట్ చేస్తున్నా. ఫస్ట్ ఒకసారి వర్క్ అవుతుందా చూద్దాం మనకి. యా, మనకి అవుట్పుట్ అనేది వర్క్ అయింది. నేను మళ్ళీ క్లియర్గా అవుట్పుట్ తీసుకొస్తున్నా. ఎస్, ఇక్కడ ఫస్ట్ హలో ఐఎమ్ రిటర్న్ స్టేట్మెంట్ త్రూ వేరియబుల్ ఇది వచ్చేసింది. అండ్ హలో ఐఎమ్ రిటర్న్ స్టేట్మెంట్ డైరెక్ట్లీ ఇది వచ్చింది. ఇది ఏం చేస్తున్నాము అంటే ఇక్కడ ఈ ఫంక్షన్ని డైరెక్ట్గా ప్రింట్ చేస్తున్నాం వేరియబుల్కి అసైన్ చేయకుండా. అండ్ ఇక్కడ ఈ ఈ ఫంక్షన్లో మాత్రం మన మెసేజ్ అనే ఒక వేరియబుల్ తీసుకొని ఆ మెసేజ్ అనే వేరియబుల్లోకి గెట్ గ్రీటింగ్ అనే ఫంక్షన్ని అసైన్ చేసాం. అండ్ అంటే స్టోర్ చేసినాం. ఈ గెట్ గ్రీటింగ్ అనే ఫంక్షన్ మెసేజ్ అనే వేరియబుల్లో స్టోర్ అయింది. సో ప్రింట్ మెసేజ్ అనగానే ఆ గెట్ గ్రీటింగ్ ఫంక్షన్లో రిటర్న్ స్టేట్మెంట్ ఏదైతుందో అది మనకు అవుట్పుట్లో వచ్చేసింది. అండ్ ఇక్కడ డెఫినేషన్ అంటే ఒక ఫంక్షన్ని డిఫైన్ చేసిన తర్వాత మై ఫంక్షన్ అనే నేమ్ తీసుకున్నాము, అందులో రిటర్న్ స్టేట్మెంట్ ఇచ్చి ప్రింట్ డైరెక్ట్గా చేస్తున్నాం. మై ఫంక్షన్ని ఇక్కడ ప్రింట్లోనే మై ఫంక్షన్ని కాల్ చేస్తున్నాం. అప్పుడు ఈ మై ఫంక్షన్లో ఉన్న రిటర్న్ స్టేట్మెంట్ అనేది డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ అవుతుంది. సో దీనికి డిఫరెన్స్ అనేది ఇదే అన్నట్టు. అందులో ఏమో ఒక వేరియబుల్స్ని తీసుకొని ఆ వేరియబుల్లో చేసాము, ఇందులో ఏమో డైరెక్ట్గా ప్రింట్ చేసాము. సో దిస్ ఈజ్ ద డిఫరెన్స్. నెక్స్ట్, పాస్ స్టేట్మెంట్ కంటే ముందు ఇక్కడ ఒక చిన్న కాన్సెప్ట్ ఇంకొకటి చూద్దాం. ఇప్పుడు ఇక్కడ మనకి విత్ రిటర్న్ మనకి అవుట్పుట్ అనేది వచ్చింది. బట్ మనకి రిటర్న్ స్టేట్మెంట్ లేకుండా డైరెక్ట్ ఇందులో ప్రింట్ చేస్తే ఏమవుతుంది అనేది చూద్దాం. ఫస్ట్ ఒకసారి ఫంక్షన్ లోపల రిటర్న్ స్టేట్మెంట్ అనేది లేదు, బట్ నేను ఒక స్ట్రింగ్ అనేది ఇచ్చాను. హలో ఐఎమ్ రిటర్న్ స్టేట్మెంట్ డైరెక్ట్లీ అని ఒక స్ట్రింగ్ అనేది ఇలానే ఉంది. అండ్ ప్రింట్లో మై ఫంక్షన్ని కాల్ చేస్తున్నా. ఇప్పుడు ఒకసారి అవుట్పుట్ చూద్దాం. ఇక్కడ నన్ అనేది వచ్చింది. ఇక్కడ మనకి ఫస్ట్లో ఇక్కడ రిటర్న్ స్టేట్మెంట్ ఉంది కాబట్టి ఇక్కడ రిటర్న్ స్టేట్మెంట్ త్రూ వేరియబుల్ అనేది ఎగ్జిక్యూట్ అయింది. అండ్ సెకండ్ దాంట్లో నన్ అనేది వచ్చేసింది. నన్ ఎందుకు వచ్చింది అంటే మనకి వితౌట్ రిటర్న్ స్టేట్మెంట్ మనకి నన్ అనే వాల్యూ డిస్ప్లే అవుతుంది అవుట్పుట్లో. సో ఇది కూడా ఒక ఇంపార్టెంట్ టాపిక్. నెక్స్ట్, పాస్ స్టేట్మెంట్ అంటున్నాం. పాస్ స్టేట్మెంట్ అంటే ఏంటి, ఫంక్షన్ డెఫినేషన్స్ కెనాట్ బి ఎంటీ. ఓకే, మనకి ఫంక్షన్ డెఫినేషన్స్ అనేటివి ఎంటీ ఉండకూడదు. If you need to create a function placeholder without any code, use the pass statement. In case due to some reasons లేదా ఫర్ టైం బయింగ్ నాకు ఫంక్షన్ డెఫినేషన్స్ ఎంటీ ఉండకూడదు, బట్ ఇన్ కేస్ ఎంటీ ఉండాలి అనుకుంటే
పాస్ స్టేట్మెంట్ని యూజ్ చేయాలి అని చెప్తుండు. ఇప్పుడు ఇక్కడ ఎగ్జాంపుల్ డిఫ్ మై ఫంక్షన్ ఉంది, ఆ ఫంక్షన్లో కోడ్ ఏం లేదు, బట్ పాస్ స్టేట్మెంట్ మనకి ఫంక్షన్లో కోడ్ ఏం లేకుంటే ఎర్రర్ వస్తుంది. సో ఆ ఎర్రర్ని అవాయిడ్ చేయడానికి పాస్ స్టేట్మెంట్ అనేది యూజ్ చేస్తాం. సో ఇది కూడా ఒకసారి చూద్దాం. నేను వీటిని కామెంట్లో పెట్టేసా. డిఈఎఫ్ హలో, డిఈఎఫ్ హలో ఒక ఫంక్షన్ నేమ్ హలో అని తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నేను కోడ్ ఎంటీ ఉండాలి. ఫస్ట్ ఇక్కడ నాకు ఎర్రర్ వస్తుంది. ఎగ్జాంపుల్ ఇక్కడ పాస్ స్టేట్మెంట్ పెట్టేస్తే నాకు ఎర్రర్ అనేది వెళ్ళిపోయింది. బట్ పాస్ స్టేట్మెంట్ని ఇన్సర్ట్ చేయకుండా ఫర్ ఎగ్జాంపుల్ నేను రన్ చేయడానికి ట్రై చేస్తే ఎక్స్పెక్టెడ్ అండ్ ఇండెంట్ బ్లాక్ ఆఫ్టర్ ఫంక్షన్ డెఫినేషన్ ఇలా మనకు ఒక ఎర్రర్ అనేది వచ్చేసింది. అండ్ ఇప్పుడు పాస్ స్టేట్మెంట్ని నేను అక్కడ ఇన్సర్ట్ చేసి రన్ చేస్తున్నాను. రన్ చేయగానే ఫంక్షన్ డెఫినేషన్ అయింది, బట్ అందులో ఎంటీ ఉంది, ఏ కోడ్ లేకుండా, అండ్ ఎర్రర్ కూడా రాలేదు మనకి. ఇలా ఫర్ టైమ్ బింగ్ ఆర్ రేర్ కేసెస్ ఇలా ఇన్ కేస్ మనకి ఫంక్షన్ డెఫినేషన్ ఉండి అందులో కోడ్ రాయొద్దు అంటే ఐ మీన్ ఇలా ఫంక్షన్ డెఫినేషన్స్ కెనాట్ బి ఎంటీ ఇఫ్ యూ నీడ్ టు క్రియేట్ ఏ ఫంక్షన్ వితౌట్ కోడ్. మనకు కోడ్ లేకుండా ఫంక్షన్ని క్రియేట్ చేయాలి అన్నప్పుడు ఆ ఎర్రర్ని అవాయిడ్ చేయడానికి ఇలా పాస్ స్టేట్మెంట్ అనేది యూజ్ చేస్తాం. సో దీస్ ఆర్ ద బేసిక్ కాన్సెప్ట్స్ ఇన్ పైథాన్ ఫంక్షన్స్. నెక్స్ట్ వీడియోస్లో నేను ఆర్గ్యుమెంట్స్ని ఎలా పాస్ చేయాలి అండ్ స్టార్ ఆర్క్స్ అంటే ఏంటి, డబల్ స్టార్ ఆర్క్స్ అంటే ఏంటి, కే వ్యాక్స్ అంటే ఏంటి, ఇవన్నీ కాన్సెప్ట్స్ ఉంటాయి. సో నేను మీకు నెక్స్ట్ వీడియోస్లో అవి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.